నమస్తే. నేను వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని, విద్యారంగ పరిరక్షణ సమితి బలపరిచిన మీ జే శంకర్ని, ఓయు శంకర్ని. ఇలా ఉపాధ్యాయ సంఘ నేతలు, రాజకీయ పార్టీలు బలపరిచిన సంఘ నేతలు ఇలా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీలకు భుజం కలుపుకొని నిన్న మొన్నటి దాకా తిరిగిండ్రు. ఆయా రాజకీయ పార్టీలు బలపరిస్తే ఎన్నికలలో ఉన్నారు. మరి వీళ్ళు రాజీనామా చేస్తే టీచర్గా పెన్షన్ పొందుతుండ్రు, వీళ్ళు ఎమ్మెల్సీగా పదవి పొందిన తర్వాత రాజీనామా చేస్తే పెన్షన్ పొందుతుండ్రు. మరి సాటి ఉపాధ్యాయుని బాధ తెలుసు కదా. మరి పాత పెన్షన్ ఎందుకు అమలు చేయలేదని ఒక్కనాడన్నా కౌన్సిల్లో మండలిలో నోరు తెరిసిండ్రా? ఒక్కనాడన్నా ఉపాధ్యాయుని బాధలు తెలుసు కదా వీళ్ళకి. మరి రాజకీయ నాయకునికి ఉన్న పెన్షను నాకెందుకు ఉండదు, 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు సర్వీస్ చేసే మాకెందుకు ఉండదు అని బల్ల గుద్ది ఒక్కనాడు అడిగినరా? మరి వీళ్ళు ఏ నైతిక హక్కుతోటి ఇలా ముళ్ళు ఓట్లు అడగనీకి వస్తుండ్రు? ఏ నైతిక హక్కు ఉన్నది? ఇలా నాలాంటి ఒక లోడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసే పరిస్థితి ఏదైతే దాపరించింది ఇలా వాళ్ళ అసమర్థత వల్ల, ఇలా వాళ్ళు రాజకీయ లాబీలు చేసుకోవడం వల్ల ఇలా నేను ఎమ్మెల్సీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇలా వాళ్ళని కాదని ఇలా నన్ను ఆయుధంలాగా వాడండి, మీకు నేను సర్వెంట్గా నేను పనిచేస్తా. ఇలా నేను ఎప్పుడూ సదా మీ సేవకునే, మీ సమస్యల కోసమే. నాకు ఏ వ్యాపకాలు లేవు కాబట్టి ఆశీర్వదిస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా.